సుఖాసనం అంటారు, వేరే ఆసనం అంటారు, వేరే వేరే రకాలుగా చూపిస్తారు. కానీ ఈ విధంగా చేతులు కలుపుకొని కూర్చునేది అనేది శివబాలయోగి దగ్గరే చూశాను అనమాట. శంకర్ భగవానుడు స్వామీజీని తపస్సులో కూర్చోబెట్టినప్పుడు అతని చేతుల్ని రెండు కలిపి ఇట్లా దగ్గరికి తీసుకునే చేతులు రెండు అదొక ముద్రలాగా అలా రెండు చేతులు దగ్గరికి కలిపి కూర్చోబెట్టారు. ఆ ముద్రకి యోగ శాస్త్రంలో ఎలాంటి ప్రాముఖ్యత అలాంటి ఏమన్నా ఉందా? స్వామీజీ ఎప్పుడైనా ముద్ర గురించి ఏమన్నా స్పెసిఫిక్ గా మాట్లాడారా? విజయక్క, మీరు జంగమదేవర సత్యరాజుని తపస్సులో కూర్చోబెట్టినప్పుడు చేతులు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని కాదు, ఇలా పెట్టి కూర్చోబెట్టారు అని చెప్పి మీరు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకి మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈశ్వరుడు ఒక జంగమదేవర రూపంలో వచ్చి సత్యరాజుని తపస్సులో కూర్చోబెట్టింది కరెక్ట్. ఓకే, ఆ టైంలో ఈశ్వరుడు సత్యరాజుని కూర్చోమని చెప్పాడు. కూర్చోమని చెప్పటమే కాకుండా మళ్ళీ పద్మాసనంలో కూర్చోమని చెప్పాడు. మళ్ళీ సత్యరాజు పద్మాసనం ఏంటో తెలియదన్నందుకు ఆ జంగమదేవర తనంతట తానే సత్యరాజు కాళ్ళు మడిచి పద్మాసనంలో కూర్చోబెట్టాడు. ఇదంతా కూడా మనకి స్వామీజీ స్వయంగా చెప్పిందనమాట. అప్పుడు ఏం జరిగింది అని చెప్పి స్వామీజీ మనకి స్వయంగా చెప్పిందే మనం అందరికీ చెప్తున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చేతుల గురించి. అంటే సత్యరాజు చేతులు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి చేతులతోటి అనేది ఆ టైంలో జంగమదేవర ఏమీ చెప్పలేదు. ఏమి చెప్పినట్టుగా మనకి స్వామీజీ చెప్పలేదు. కాబట్టి ఆ ప్రశ్నకి ఉత్తరం ఏంటంటే, ఈశ్వరుడు చేతులు ఇలా పెట్టుకోవాలని కానీ చెప్పలేదు, అది ఒక ముద్ర అని చెప్పలేదు, ఆ ముద్రలో చేతులు పెట్టుకొని తపస్సు చేయాలని కూడా ఈశ్వరుడు చెప్పలేదు సత్యరాజుకి. మొట్టమొదటి నేను చెప్పదలుచుకున్న విషయం అదనమాట. ఆ ప్రశ్నకు ఉత్తరం అది. ఇది అడిగింది విజయక్క కదండి? అమ్మ, నాకు తెలిసినంత మటుకు ఆ విషయం ఎప్పుడు చర్చకి రాలేదనమాట. అంటే స్వామీజీ ఎప్పుడు హస్తముద్ర అని కానీ, యోగంలో అదొక భాగం అని కానీ నాతో ఎప్పుడు మాట్లాడలేదు. వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా అదేం చెప్పలేదన్నమాట. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ పామ్స్ విత్ ఎనీ అదర్ యోగి ఆర్ ఎనీ అదర్ గురు. నాట్ ఓన్లీ దాట్, ది పాస్చర్ ఆల్సో. ఇప్పుడు మీరు ముద్ర అంటున్నారు కదండి, ఈ ముద్రలో కూర్చొని తపస్సు చేసినట్టు కానీ, యోగాలో ఈ ముద్ర కానీ కూడా నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సుఖాసనం అంటారు, వేరే ఆసనం అంటారు, వేరే వేరే రకాలుగా చూపిస్తారు. కానీ ఈ విధంగా చేతులు కలుపుకొని కూర్చునేది అనేది శివబాలయోగి దగ్గరే చూశాను అనమాట. సో మొత్తం 12 సంవత్సరాలు రెండు చేతులు ఏళ్ళు ఒకదాంట్లో ఒకటి బిగించి కూర్చుని ఉన్నారు అని చెప్పడానికి లేదనమాట. మనకి ఇలాంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఓకే, మేము ఈ ఫోటోల గురించి తెలుసుకున్నది ఏంటంటే, ఈ ఫోటోల్లో ప్రత్యేకించి వెనకాల ఆ ద్వారం కనిపిస్తుంది చూడండి, రౌండ్ గా కనిపిస్తుంది చూడండి, ఆర్చ్ లాగా, అందులో వీలు చక్రంలా కనిపిస్తుంది కదండి. అంటే ఇది ధ్యాన మందిరం పైన తపస్వీజీ మహారాజ్ గారు ఇంకో రూమ్ కట్టించారు. ఆ రూమ్ లో ఇటువంటి గుమ్మాలు పెట్టించారు అనమాట. అయితే మరి స్వామీజీ అక్కడ తపస్సు చేసేవాళ్ళు కాదు, ఆ రూమ్ లో కూర్చునేవాళ్ళు కాదు, పైన రూమ్ లో కూర్చునేవాళ్ళు కాదు. స్వామీజీ తపస్సు చేసింది కింద రూమ్ లోనే. మరి ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్కడి అంటే, అప్పట్లో కూడా, అంటే స్వామీజీ ఈ వయసులో ఉన్నప్పుడు కూడా ప్రతి మహాశివరాత్రికి స్వామీజీని పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, అంటే భక్తులు ఎత్తుకెళ్లి పైన కూర్చోబెట్టి ఇలాగా అక్కడ దర్శనాలు ఇప్పించేవాళ్ళంట. తపో మందిరంలోకి ఎవరు వచ్చేవాళ్ళు కాదన్నమాట భక్తులు. స్వామీజీనే పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, పై రూమ్ లో కూర్చోబెట్టి, అలాగా ఆసనం వేసి ఆసనం మీద ఆ స్వామీజీని కూర్చోబెట్టి భక్తులందరూ ఒక పక్క మెట్ల మించి ఎక్కి స్వామి దర్శనం చేసుకొని పైన అటు పక్క మెట్ల మించి కిందకి దిగిపోయేవాళ్ళు అనమాట. ఆ టైంలో తీసిన ఫోటోలు అనమాట ఇవి. అందుకని చెప్పి అవి అన్నిట్లో మనకి ఆ పైన ఆ చక్రం, ఆ గుమ్మం కనిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఇది చూసి మరి ఏం చెప్పాలో తెలియదు. అంటే అలాగ మహాశివరాత్రికి దర్శనానికి తీసుకొచ్చినప్పుడు మాత్రం స్వామీజీ రెండు చేతులు తీసి పెట్టుకునేవాళ్ళ, మిగతా టైంలో అంతా రెండు చేతులు ఎప్పుడు పట్టుకునేవనే ఉండేవాళ్ళ,
అది తెలియదు అనమాట. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ముద్ర అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే స్వామీజీ చేతులు ఇలా పట్టుకొని కూర్చున్నది, దాన్ని మనం ముద్ర అని మాట్లాడుతున్నాము. మరి అది ముద్రో కాదో నాకు తెలియదు, నేను ఇందాక చెప్పినట్టుగా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, గమనించదగిన విషయం ఏంటంటే, అలాగ చేతులు పెట్టుకున్నందుకు, చేతులు ఇలా పట్టుకొని కూర్చొని తపస్సు చేసినందుకు స్వామీజీకి చాలా కష్టం అనుభవించాల్సి వచ్చింది. సత్యరాజు చాలా కష్టపడ్డాడు. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇలాగా చేతులు పెట్టుకున్నందుకు ఇలాగే పెట్టుకొని గంటల తరబడి, ఒక్కోసారి అయితే సమాధిలో ఉంటే రోజుల తరబడి ఇంకా తీయకుండా, చెయ్యి విప్పకుండా ఇలాగే కూర్చుండిపోయినందుకు ఈ జాయింట్స్ అన్నీ అలాగ వంగిపోయినాయి అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. అవి మళ్ళీ ఇలాగ ఇప్పడానికి అయ్యేది కాదు. అలా ఇప్పడానికి అవ్వలేదు అంటే అప్పుడు ఏమయ్యేదంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కండ ఉంది కదండి, అది అలా మడుచుకున్నందుకు ఇక్కడ కానీ కండ ఉంది కదా, ఈ చర్మం కండ కరిగిపోయి ఒకదాంతో ఒకటి కలిసిపోయి అతుక్కుపోయేది అనమాట. కాబట్టి ఈ జాయింట్ బిగిసిపోవడమే కాకుండా ఈ కండ ఒకదానికొకటి అంటుకుపోయి అది కూడా చాలా బాధ కలిగించేది అనమాట. అంటే ఇట్లా పెట్టుకునేవాడు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు ఈ చెయ్యి రెండు ఇలా కలిపి పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈ చర్మం అంతా కరిగిపోయి మాంసం బయటికి కనిపించేది అనమాట. అలా పెట్టు కూర్చున్నారు కదండి, ఆ వేడిలో చెమట పడతా ఉంటుంది కంటిన్యూస్గా, చెమట ఆగదు ఇంకక్కడ ఆదివారపేటలో. ఆ వాతావరణం అటువంటిది. అప్పుడు ఏమయ్యేదంటే ఇక్కడ చర్మం కరిగిపోయి ఈ చేతిది రెండు చేతులు ఒకదానికొకటి అంటుకుపోయేవన్నమాట. అంటే మళ్ళీ ఆ కండిలా పెరిగిపోయేది అనమాట. ఇక్కడ పెరిగిపోయి అంటుకుపోయి తను మళ్ళీ సమాధిలోంచి బయటకు వచ్చి ఇలాగ చేతులు విడదీసినప్పుడు అది ఆ చర్మం మళ్ళీ కట్ అయ్యి అందులోంచి రక్తం కూడా కారేదంట. అంత బాధపడేవాళ్ళు అనమాట. ఇలాగ ఇప్పటానికి ఒక పక్కేమో నొప్పి, విపరీతమైన నొప్పి, ఇలాగ ఇప్పాలి, చేతులు తీయాలి అంటే. ఆ నొప్పికి తోడు ఈ ఒకదానికొకటి అంటుకుపోయినాయి కాబట్టి దాన్ని విడదీసినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రక్తం కారి, గాయం అయ్యి రక్తం కారి, అది కూడా చాలా బాధ పెట్టేదన్నమాట. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంత కష్టపడ్డా కూడా, అంత కష్టం అనిపించినా కూడా, కష్టం అనిపించడం కాదు, అంత కష్టపడ్డారు, అయినా కూడా ఆ ముద్ర అంటున్నాం కదా, ఆ ముద్ర మార్చలేదు స్వామీజీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు శంకర భగవానుడు సత్యరాజుని ఇలా చేతులు ఇలా పట్టుకొని కూర్చోవాలి అని చెప్పలేదు. మరి అది ఎందువల్ల కూర్చున్నారో, సత్యరాజే అలా కూర్చున్నాడు, అవునా? మరి అలా కూర్చున్న సత్యరాజు అలా కూర్చోవటంలో, ఇలా చేతులు పట్టుకొని కూర్చోవటంలో కష్టం ఉందని తెలిసాక అప్పటికన్నా మానేయాల్సింది కదండి. రెండు చేతులు పట్టుకోకుండా ఇప్పుడు వేరేది మనం చూస్తాం, ఇంకా వేరే ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలో కూడా కూర్చొని తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఫోటోలు అవి చూసాం, విగ్రహాలు అవి చూసాం, అందులో తెలుస్తుంది. అయినా కూడా స్వామీజీ అంటే సత్యరాజు చేతులు ఇలాగే పెట్టుకొని అన్ని సంవత్సరాలు తపస్సు చేశారనమాట. అంటే ఒకసారి కూడా ఇప్పలేదని నేను చెప్పట్లేదు, కానీ తపస్సులో చాలా భాగం చేతులు ఇలా పట్టుకొని చేశారనమాట. ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన గోర్లు ఉన్నాయి కదండి, ఈ గోర్లు పెరుగుతూనే ఉంటాయి, ఆ వాటంతటా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇలా పట్టు కూర్చున్నప్పుడు కూడా ఆ గోర్లు అలా పెరిగాయి అనమాట. అలా పెరిగిన గోర్లు ఇప్పుడు కొంచెం గమనించండి. ఇలా పట్టుకున్నాం కదా చెయ్యి, ఈ గోరు, కుడి చెయ్యి గోరు పెరిగి ఈ ఎడం చేతిలోకి వెళ్ళిపోయేది అనమాట, చుచ్చుకొని ఇలా గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయేది అనమాట. అలాగ అన్ని గోర్లు అలా వెళ్ళిపోయాయి అనమాట. సో అది కూడా మళ్ళీ గాయం అయిపోయేది అనమాట. ఇలా తీసినప్పుడు మళ్ళీ అది కూడా మళ్ళీ చాలా నొప్పి పెట్టేది స్వామీజీకి, రక్తం కారేది, నొప్పి పెట్టేది చాలా. సో అంత కష్టపడ్డా కూడా మళ్ళీ స్వామీజీ మార్చలేదు, ముద్ర మార్చలేదు, చేతులు ఇలా పట్టుకోవటం మానేలేదు. తర్వాత కూడా తపస్సు పూర్తయిపోయాక కూడా ఇప్పుడు తను డయాస్ మీద మామూలుగా కూర్చున్నప్పుడు కూడా
చేతులు ఇలాగే పెట్టుకొని కూర్చునేవాళ్ళు అనమాట. మీకు చాలా ఫోటోల్లో అది కనిపిస్తుంది. చేతులు ఇలా పట్టుకొనే కూర్చునేవాళ్ళు తను. ఎంత మటుకంటే ఇప్పుడు భక్తులు ఎవరికన్నా విభూది ఆశీర్వదించి ఇవ్వాలి అంటే ఇలాగ అడిగేవాళ్ళు, విభూది పెట్టమని చెప్పేసి. కనిపిస్తుంది అనుకుంటాను నా చెయ్యి, ఇలాగ అడిగేవాళ్ళు. దగ్గరున్న భక్తులు ఆ విభూదిని అందులో పెట్టేవాళ్ళు అనమాట. అందులో పెడితే ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని ఇలాగ ఆశీర్వదించి మళ్ళీ ఇలాగే ఇచ్చేవాళ్ళు అనమాట. మరి అప్పటికి ఆయన చేతులు తీసుకునేవాళ్ళు, ఇలా తీసి వాడుకునేవాళ్ళు, ఆ చేతులతో మొహం గడుపుకునేవాళ్ళు, ఆ చేతులతో స్పూన్ పట్టుకొని టిఫిన్ చేసే భోజనం చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. కానీ డయాస్ మీద కూర్చున్నప్పుడు మళ్ళీ ఇలాగే చేతులు పెట్టుకొని ఇందులోనే విభూతి తీసుకొని అలాగ ఆశీర్వదించి అలాగే ఇచ్చేవాళ్ళు అనమాట. డయాస్ మీద కూర్చున్నంతసేపు ఎప్పుడో ఒకప్పుడు తన షాల్ చదురుకోవటమో లేకపోతే మాట్లాడినప్పుడు చేతులు కొంచెం కదపటమో తీసేసి అలా చేసేవాళ్ళు. కానీ డయాస్ మీద కూర్చున్నప్పుడు చాలాసేపు చాలా సమయం ఇలా చేతులు పట్టుకొని కూర్చునేవాడు అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి, ఇప్పుడు నేను చేసిన డిస్కషన్ బట్టి మనకి తెలిసేది ఏంటంటే, ఇప్పుడు ఇలా చేతులు పట్టుకోవటం ముద్ర కాదు అనొచ్చా, అది అనుమానం వస్తుంది అనమాట నాకు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి. అంటే స్వామీజీ ఎప్పుడు ఇది ముద్ర అని చెప్పలేదు, దాని గురించి ఎవరు అడగలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు నాకు తెలిసినంత మటుకు. చేతుల గురించి అడిగారు, ఏళ్ళు ఇలా బెండ్ అయ్యి అవన్నీ చూశారు, అవన్నీ వీడియోలు చూపించారు, అవన్నీ చేశారు. కానీ ఇలాగ పట్టుకోవటం ముద్ర కాదా అన్నది ఎవరు అడగలేదు. దాంట్లో సిగ్నిఫికెన్స్ ఉందా అంటే, ఇలా పట్టు కూర్చోవడంలో ఇప్పుడు ఎట్లా అయితే మనం ఒక ముద్రకి ఏదో దాని పరిణామం అంటే ఆ ముద్రకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని కొన్ని రకాలుగా మనం వింటాము. ఇప్పుడు చిన్మయ ముద్ర అంటారు. అలా చిన్మయ ముద్రలో కూర్చుంటే మన మైండ్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు కొంతమంది. మరి నాకైతే తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ చెప్తారు. అలా చెప్పడం విన్నాము. యోగ శాస్త్రాల్లో ఇంకా మిగతా ముద్రలు వాటి గురించి డిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను గూగుల్లో వెతికితే ఇటువంటి ముద్ర ఎక్కడ నాకు కనిపించలేదు, దాని పేరు కూడా నాకు తెలియదు. అటువంటి ముద్ర ఏదన్నా ఉంటే యోగ శాస్త్రంలో. కానీ ఇప్పుడు దాకా నేను సత్యరాజు ఏమేం చేశారు, స్వామీజీ ఏం చేసేవాళ్ళు అని మనము ఈ విషయం గురించి, చేతులు ఇలా పట్టుకునే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అందులో చాలా సిగ్నిఫికెన్స్ ఉండాలి, ఏదో ప్రాముఖ్యత ఉంది అని మనకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అంత కష్టపడ్డారు అది మనకు తెలుస్తుంది. అంటే ఆయన చేతులు ఫోటో చూసినా తెలిసిపోయేది. మేము మరి ప్రత్యక్షంగా ఆయన చేతులు చూసాము, ఆయన చేతులు ముట్టుకున్నాము. రోజు పొద్దున్న ఆయన చేతులు మాలిష్ చేసేవాళ్ళం అనమాట. నూనె పెట్టి చేతులు మాలిష్ చేసేవాళ్ళం. ఆ చేతులకి, ఆ వేళ్ళకి అప్పుడైన గాయాలన్నీ ఇంకా మాకు గుర్తులు తెలిసేవి. ఇలా వంగి ఉండే చేతులు. మరి ఇదంతా కష్టమే కదండి. అంత కష్టం ఓర్చుకొని, అంటే మరి ఈశ్వరుడు చెప్పలేదని చెప్పాను నేను. సో ఈశ్వరుడు చెప్పకపోయినా కూడా అంత కష్టం ఓర్చుకొని అలాగే పట్టుకొని కూర్చొని తపస్సు చేశారు అంటే తప్పకుండా దాంట్లో ఏదో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము మీరు ఇందాక అన్నట్టు హాల్లో చాలా మంది పూనకంలో ఉంటారు. వాళ్ళ మీద ఏ దేవుడు ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి మనం వాళ్ళ చేతులు చూస్తే చాలన్నమాట. చేతులు కనుక స్వామీజీ చేతులాగా ఉంటే శివబాలయోగి పూనకం అని చెప్పి తెలుసుకోవాలి మనం ఇమీడియట్ గా. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లయితే రాముడికి విల్లు బాణం ఉందో, కృష్ణుడికి ఫ్లూట్ ఉందో, అలాగా స్వామీజీకే చేతులు అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ థింక్ దోస్ హ్యాండ్స్, దోస్ పామ్స్ ఆఫ్ స్వామీజీ ఆర్ యునిక్ టు శివబాలయోగి మహారాజ్, శ్రీ 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 శివబాలయోగి మహారాజ్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే,
ఇప్పుడు ఒకసారి ఒక ట్రాన్స్ స్వామిని ఏదో ప్రసక్తి వచ్చింది అట్లా, అదేంటో నాకు ఎలాగొచ్చిందో నాకు ఇంకా జ్ఞాపకం లేదు. అయితే స్వామీజీ ట్రాన్స్ లో ఉన్నప్పుడు నేను స్వామీజీతో మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకో ఆ విషయం ఈ చేతుల మీదకి వచ్చిందనమాట. అప్పుడు ఆ ట్రాన్స్ డివోటీ మీద స్వామీజీ క్లియర్ గా తన చేతులు ఎలాగుండేవో, ఎలాగ లాగేసినాయో నరాలు, ఎందుకు అలాగ అయినాయో కరెక్ట్ గా అదే షేప్ తెప్పించి చూపించారు అనమాట. ఇప్పుడు మీరు ఆ చేతులు చూడండి, మీరు ఎవరన్నా ఆ విధంగా ఫోల్డ్ చేయగలరా చెప్పండి చేతులు. ఆ విధంగా చేతులు వస్తాయా మనకి? స్వామీజీకి ఒక్కళ్ళకే వస్తాయి అన్నమాట. అయితే స్వామీజీ పూనకం వచ్చిన ఏ భక్తుడైనా మళ్ళీ ఆ కరెక్ట్ చేతులు అలాగే చూపించగలరు కావాలంటే స్వామీజీ, ఏ భక్తుడి మీదైనా కూడా, ట్రాన్స్ లో ఉన్నప్పుడు మాత్రం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్వామీజీ యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట, అది యునిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ శ్రీ 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 శివబాలయోగి మహారాజ్ అనమాట ఆ చేతులు. అంతేగాని అది యోగ ముద్రల్లో ఒక ముద్ర అన్నది నాకైతే మరి తెలీదు, మరి ఎక్కడన్నా యోగ శాస్త్రంలో ఎక్కడైనా చెప్పారేమో మనకు తెలియదు అనమాట. అంటే చాలా పెక్యులియర్ గా ఉంటాయి అనమాట. ఊరికే ఇలాగా ఈ వేళ్ళు ఇలాగ వంగి ఉండటం కాదనమాట. ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా మనం వంచగలమే కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వేళ్ళు ఇలాగ వెనక్కి వంగి ఉండి ఈ నరాలన్నీ ఇలాగ బిగుసుకుపోయి ఒకలాగా ఉంటది అనమాట స్వామీజీ చెయ్యి. ఇంకెవరు కూడా ఆ విధంగా చేతిని పెట్టలేరు. ఏమ్మా, ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ టు యువర్ సాటిస్ఫాక్షన్ అక్క. Yes, Anna. Thank you so much. Okay.